2024 జూన్ నెల 16 నుండి 30 వరకు కన్యా మిథునయోర్ బుధ. కన్యా మిథునాలకి బుధుడు అధిపతి. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పుకున్న సింహరాశి కంటే ఈ కన్యారాశి ఇంకా విపరీతమైన బలంగా ఉంది. ఏమిటంటే ఈ కన్యారాశికి దశమంలో రవి బుధ శుక్రులు ఉన్నారు. శని 6వ ఉన్నాడు. 2 పాపగ్రహాలు, 2 శుభగ్రహాలు. సూర్యపుత్రోయమస్య సహా, సూర్యుడు కుమారుడు శనీశ్వరుడు. అటువంటి సూర్యుడు బుధుడితో కలిసి బుధుడు యొక్క క్షేత్రంలో రవి ఉండటం చాలా విశేషం, బుధాదిత్య యోగం. తర్వాత శుక్రుడు కూడా దశమంలో ఉండటం చాలా విశేషం. ఇది కాక శని 6వ ఉండటం చాలా విశేషం. శని ఆల్రౌండర్. మీ జీవితంలో మీరు ఏది చేసుకోవాలనుకుంటారో ఆ పని చేయడానికి మీకు మంచి అవకాశాన్ని ఇచ్చేటువంటి వాడు శని. మీరు అనుకున్న పనులు పూర్తిగా చేయడానికి బాగా ఉపయోగపడతాడు. తర్వాత రవి బుధుడు శుక్రుడు. రవి బుధుల వల్ల మరి సిఏ చార్టెడ్ అకౌంటెంటు చాలామంది రాసి పరీక్ష పాస్ కాక వివాహమై పిల్లలు పుట్టి కూడా సిఏ పూర్తి కాక ఇంకా అవుతుందని ఎదురు చూసి పట్టుదలతో రాస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సమయంలో మాత్రం సిఏ రాసేవాళ్ళు గ్యారంటీగా పాస్ అవ్వడానికి అవకాశం ఉంది. రవి బుధులు ఇద్దరు కలిసి ఉంటాం. సిఏ కాకుండా ఎంబీఏ పాస్ అయ్యే వాళ్ళకి కూడా బాగుంది. తర్వాత విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి బాగుంది. శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాల బాగుంది. శని వల్ల మీ జీవితంలో ఏది కొనుక్కోవాలనుకుంటారో అది కొనుక్కోగలుగుతారు, అది సాధించగలుగుతారు. మరి ఈ రాశి వాళ్ళు తగినటువంటి శాంతి ఏమిటంటే రాహువు, కుజుడు, గురువు, కేతువు ఈ 4 గ్రహాలకి పూర్తి శాంతి చేసుకోండి. రాహువుకి 18,000 జపం మినుగుల దానం, కుజుడికి 7,000 జపం కందుల దానం, గురువుకి 16,000 జపం శనగల దానం, కేతువుకి 7,000 జపం ఉలవల దానం చేయండి. కుజుడు అష్టమం, కుజాష్టమ దోషం. ఈ కుజాష్టమ దోషం ఏంటంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని మంగారకో గురుహో కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం అని. ఈ కుజుడు కనుక అష్టమంలో ఉంటే రక్త సంబంధమైనటువంటి వ్యాధులు, షుగర్ రావచ్చు, రక్తంలో కలుషితం ఉండొచ్చు, వాంతులు విరోచనాలు రావచ్చు. ఇట్లాంటి అనవసరమైన అనారోగ్యాలు రావడానికి చాలా దగ్గరలో ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్యం చూసుకోవాలి అంటే రాహువుకి, కుజుడికి, గురువుకి, కేతువుకి ఈ గ్రహాలకి పూర్తి జపం చేయించుకొని, మరి రాహువుకి 18,000 జపం చేయించుకొని మినుగుల దానం, కుజుడికి 7,000 జపం చేయించుకొని కందుల దానం, గురువుకి 16,000 జపం చేయించుకొని శనగల దానం, కేతువుకి 7,000 జపం చేయించుకొని ఉలవల దానం ఇవ్వండి. ఈ జాతకం ఇందాక చెప్పిన సింహరాశి కంటే కన్యారాశి ఇంకా 100 రెట్లు బాగుంది. కాబట్టి బాగున్నప్పుడే మనం తగినట్టు చేసుకోవాలి. ముద్దు వచ్చినప్పుడు చంకెక్కాలట. ముద్దు రానప్పుడు చంకలో కాదు కాలి కిందకు కూడా రానీరు. కాబట్టి ఇది మంచి సమయం. ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చూపించుకోండి. తర్వాత ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. అది తప్పనిసరిగా చేయాలి. మీరు ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే ఇప్పుడు ఇల్లు కొనుక్కోవడానికి మంచి సమయం. ఇల్లు కొనుక్కోవడానికి బాగా అవకాశం ఉంది. మరి 50 లక్షలు ఇల్లు అనుకోండి, మీ దగ్గర 2 లక్షలే ఉన్నాయి. అప్పు చేసుకున్నా మీరు బాగా ఖచ్చితంగా తీరుస్తారు. ఒకటి. తర్వాత లోన్లు తీసుకొని వడ్డీలు పెరిగి తీర్చలేకపోతే అది కూడా మీరు ఈ టైంలో తీర్చగలుగుతారు. మీకు ఎక్కడైనా మనకంటే బలవత్తులై తీసుకొని ఎగ్గొట్టే పరిస్థితిలో ఉండి నీ చేతనేం చేసుకొని నివ్వను ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కూడా మీ డబ్బు మీకు తిరిగి రావడానికి మంచి అవకాశం కనబడుతుంది. తర్వాత ఏంటంటే వివాహం కాక అవి కూడా భార్యాభర్తలకు అనుకూలత లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ టైంలో మళ్ళీ తిరిగి భార్యాభర్తలు కలవటానికి బాగా అవకాశం ఉంది. ఒకటి మాత్రం చెబుతున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రతి చోట జరుగుతుందంటే వివాహం అయ్యేంత వరకు చాలా ఉత్సాహంగా హుషారుగా ఉంటున్నారు, వివాహం చేసుకుంటున్నారు. నిశ్చితార్థానికి ముందే కలిసి తిరుగుతున్నారు.
ఇన్ని చేసుకుని ఎంత ఉత్సాహంగా కలిసారో, కలవద్దంటల్లా, కలిస్తే మంచిదే కాదంటల్లా. అయిపోయిన మర్నాడు నుంచి ఏదో ఒక సమస్య వల్ల భార్యాభర్తలు కలవలేక విడిపోవటం జరుగుతుంది. ఎందుకంటే ధర్మశాస్త్రంలో భాగమే కొంత న్యాయశాస్త్రం. డైవర్స్ కావాలి అంటే ధర్మశాస్త్రంలో మాబోటి వాళ్ళం 10 ముళ్ళేసి మంగళసూత్రం కట్టించగలం, కానీ ఒక మంగళసూత్రం తెంపటానికి మాత్రం మేము రాం. అట్లాగే కోర్టు కూడా అట్లాగే ఉంటుంది. తిరిగి 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 వాయిదాల మీద రాజీ పడతారేమో చూస్తారు. ఈ వివాహ బంధాన్ని ఎవరు చెడగొట్టినా ఆ పాపం మాత్రం వంశపారంపర్యంగా బిడ్డ తరం వేసిస్తుంది. ఎందుకంటే అత్తాకోడల దగ్గర, మామ అల్లుడి దగ్గర, మధ్యలో దగ్గర ఉన్న చుట్టాలతోటో ఏదో ఒక సమస్య వచ్చి భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి వస్తుంది. దానివల్ల వాళ్ళు కాదు నష్టపడేది, వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళెవరో వాళ్ళు వంశపారంపర్యంగా నష్టపడతారని మాత్రం నిఖరం. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. కాబట్టి ఎవరైనా సరే ఈ వివాహ విషయంలో తొందరపడి డైవర్స్ తీసుకోవడం తప్పు. ఒకవేళ డైవర్స్ తీసుకున్నా జీవితంలో భార్యాభర్తలకి ప్రతికూలత ఉండేది గనక జాతకంలో ఉంటే నువ్వు ఇంకో పెళ్లి కాదు 5 పెళ్ళిళ్ళు చేసుకున్నా ఇది సమస్య వస్తూనే ఉంటుంది. కాబట్టి నీకు ఉన్న సమస్య జాతకంలో ఏమిటి? భార్యాభర్తలకి అనుకూలత వచ్చే యోగం ఉన్నదా లేదా? భార్యాభర్తలు కలిసి ఉండటానికి అవకాశం ఉండేటువంటి జాతకం అవునా కాదా? ఇది వివరించి చూపించుకోండి. కాదండి 100 మందిని అసలు మీ ఇద్దరి కలవదు విడిపోతారు అనేటట్లయితే మీరు కలిసి ఉండటానికి తగినటువంటి కార్యక్రమం చేయించి మీ వివాహ బంధం నిలవటానికి చాలా రకాలుగా ప్రయత్నం చేయగలం, చేసి పెడతాం. వివాహం కాని వాళ్ళకి వివాహం అయ్యేటట్లు, వివాహమై సమస్యలు ఉన్న వాళ్ళకి సమస్యలు పోయేటట్లు చేయగలుగుతాం. మానవుడి జీవితంలో జన్మ ఎత్తిన తర్వాత చదువు ఉద్యోగం ఎట్లాంటిదో దాన్ని మించింది వివాహం. వివాహ బంధం దగ్గర ఇబ్బంది పడుతున్నారు. దాన్ని నివారణ మా దగ్గర ఖచ్చితంగా ఉంది. ఇప్పటికీ 60 సంవత్సరాలు నేను చేస్తూనే ఉన్నాను. కానీ ఎంతసేపు డైవర్సు, కోర్టుకు ఎక్కటం, కేసులు పెట్టుకోవటం, అరెస్టులు చేయించుకోవటం, జైల్లో ఉండటం ఇట్లాంటి పనులు చాలా జరుగుతున్నాయి. అది బాధాకరంగా ఉంది కాబట్టి నేను వివరించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి వివాహం అనేది జరగడానికి మంచి అవకాశం ఉంది. అయితే మీ జాతకాలు పూర్తిగా చూపించుకొని చేసుకోండి, మీకు అన్ని విధాలు బాగుంటుంది. రాని డబ్బులు వస్తాయి, పోయిన డబ్బులు తిరిగి వస్తాయి, మీరు ఆస్తి కొనుక్కోగలుగుతారు. మరి ఏదైనా ఖరీదు కలిగింది ఏదైనా మీరు కొనుక్కోవాలనుకున్నది ఏదైనా సరే ఖచ్చితంగా కొనుక్కోగలుగుతారు. అయితే ఈ టైంలో ఎవరికి అప్పులు తీసుకునే వాళ్ళకి అడ్డం మాత్రం ఉండొద్దు. దానివల్ల పూర్తిగా నష్టపడతారు. ఇంత బాగుందని చెప్పావు కదా మా సంగతి ఏంటని అడగద్దు. ఎవరికి అడ్డాలు ఉండే పనులు చేయొద్దు. ఈ కన్యారాశి వాళ్ళకి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉద్యోగాలు పోయి అక్కడ ఉండలేక తిరిగి రాలేక ఏ బతుకులు దొరక్క ఏదో సంపాదించుకుందామని వెళ్ళినటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది చదువుకుంటానికి వెళ్ళి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చేసుకుని చదువుకుందామని వెళ్తారు. ఏది చేసుకుంటానికి కుదరక డబ్బులు ఖర్చు పెట్టి చదువుకోలేక అక్కడ ఉండలేక ఇక్కడ తిరిగి రాలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు అక్కడ కూర్చొని బాధపడటం కాదు, ఇక్కడ పెద్దవాళ్ళు వదిలిపెట్టి వెళ్ళి అక్కడ మీరు సంపాదించి పెద్దవాళ్ళకి పెట్టలేక ఇక్కడ పెద్దవాళ్ళు మిమ్మల్ని చూసి బతకలేక మిమ్మల్ని చూడక బాధలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రాశి వాళ్ళకి మాత్రం వాళ్ళ పనులు అవటానికి అవకాశం ఉంది. అయితే మీ జాతకాలు ప్రత్యేకించి చూపించుకోవడం చాలా అవసరం. కానీ 1 సంవత్సరం వరకు కూడా విదేశాల్లో జాబులు కానీ స్వదేశాల్లో జాబులు కానీ చాలా కష్టభరితంగా ఉంటాయి. కాబట్టి దాని నుంచి తప్పించుకోవాలి అంటే ఎప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే నేను బీటెక్ చదివాను అదే జాబు చేస్తాను లేకపోతే ఇంకోటి చేయను అనకూడదు. అన్ని రకాల ఆల్రౌండ్ చేయడానికే ప్రయత్నం చేస్తే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, ఇబ్బందులు లేకుండా ఉంటాయి. తర్వాత ఏంటంటే ముందు మీ జాతకం ప్రధానమైంది. మీ జాతక రీత్యా చూసుకోండి. చాలామంది ఏం చేస్తున్నారంటే మా పిల్లవాడు డాక్టర్ కావాలి, ఎంతో కష్టపడతారు, కూలి పని చేసి సంపాదించి డాక్టర్ని చేద్దాం అనుకుంటారు. ఎంబీబీఎస్ చివరిలోకి వచ్చేవాడు వాడు మానుకుంటాడు, వాడు జాతకం లేకపోతే అది జరుగుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళు
ముందు మా పిల్లవాడు దేనికి పనికొస్తాడు అనేది నిర్ణయం తీసుకొని చదివించండి. వాళ్ళ యొక్క స్వభావం ఏంటో చూసుకొని చదివించండి. తర్వాత బాధపడకూడదు. నిప్పు కాలితే మాత్రం కాలుతుంది. నిప్పు తాగేటప్పుడు తెలుసుకొని తాకాలి. అట్లాగే మనం పనికొస్తావా లేదా అని తెలుసుకొని చేయటం ఒకటి. రెండోది ఏమిటంటే మీ జాతకాలు జాగ్రత్తగా చూపించుకోవడం, ఇది చాలా అవసరం. ఈ సంవత్సరం నవనాయకులు అంటారు. 9 గ్రహాలు అంటే రాజు, మంత్రి, సేనాధిపతి ఇట్లా ఉంటారు. ఈ 9 మందిలో 6 పాపులు 3 శుభులైనారు. అంటే వాళ్ళ బలం ఎక్కువగా ఉన్నది. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్తగా వాళ్ళ యొక్క జాతకం చూసుకోవటం ఒకటి. చాలామంది ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా సత్యనారాయణ స్వామి వ్రతం 199 మంది చేస్తున్నారని చెప్పాలి. అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చేస్తున్నారు. ఎట్లా ఉందంటే పెళ్ళి చేస్తే మంత్రాలతో సహా చేసిన పెళ్ళైనా, ఏమీ లేకుండా మంగళసూత్రం కట్టినా పెళ్ళేనే అంటున్నారు. అయితే దాని వరకు సరిపోతుంది. పూజల్లో అసంపూర్తి పూజ పనికిరాదు. సత్యనారాయణ స్వామి వ్రతం సంపూర్ణ వ్రతం ఉన్నది. ఆ వ్రతం ఇప్పుడు 5 అధ్యాయాల కథే చెబుతూ ఉన్నారు. అది 9 అధ్యాయాల కథ. 9 అధ్యాయాల కథ కాక ప్రత్యేకమైన పూజా వ్రతం పద్ధతి ఉన్నది. అది దాదాపు కృతయుగం దగ్గర నుంచి కలియుగం వరకు ఆ వ్రతం చేయబడ్డది. అందులో ముందు కృతయుగంలో ఋషులు, త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో ధర్మరాజు, కలియుగంలో మానవులు చేశారు. ఈ వ్రతం మన గ్రహశాంతులు ఎన్ని చేసుకున్నా సరే, సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఆ వ్రతం చేస్తే మీరు అనుకున్నటువంటి ఇష్టమైన కోరిక ఖచ్చితంగా తీరుతుంది. ఇదివరకు ఆచరించామంటే ఇప్పుడు జనానికి ఏమైందంటే 5 అధ్యాయాల కథ కుదించి 20 నిమిషాల్లో చెబితే చాలు. అది కాదు విధానం. పూజ సక్రమంగా జరగాలి, వ్రత కథ కూడా వివరంగా వినాలి. మరి ఇంతకుముందు ఈ జగత్ సృష్టి ఛానల్లో 7వ అధ్యాయం చెప్పి ఉన్నాను. తర్వాత మిగతా అధ్యాయాలు కూడా చెబుతాను, పూజా విధానం చెబుతాను. అది సామూహికంగా చేస్తే చాలా విశేషం. అది సామూహికంగా వ్రతం చేయడం కోసమని ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందరూ. ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చు, కానీ సామూహికంగా చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది అనేటువంటి కథ ఇంతకుముందు జగత్ సృష్టి ఛానల్లో 7వ అధ్యాయంలో చెప్పి ఉన్నాను. ఆ కథ ఆధారంగా వినండి. తర్వాత మిగతా అధ్యాయాలు చెప్పబడుతుంది. ఈ వ్రతాన్ని చాలా తొందరలో సామూహిక వ్రతంగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. అట్లా చేయదలిచిన వాళ్ళు ఉంటే మా ఫోన్ నెంబర్కి చెబితే, మరి సామూహికంగా కొంతమందిని కలిపితే కానీ కొంచెం ఖర్చు ఎక్కువతో కూడుకుని ఉన్నది కాబట్టి ఇందులో వ్రతాన్ని చేయడమే ధ్యేయం ప్రత్యేకించి. ఎందుకంటే ఉన్నటువంటి బాధల నుంచి బయట పడటం కోసం వ్రతం చేయడం ముఖ్యం కాబట్టి కొంతమంది కలిసి చేయడం చాలా అవసరం. దానికి ఆర్థిక బలం కూడా కావాలి. కాబట్టి ఎవరైనా సరే ఎన్ని సమస్యలు ఉన్నా, మనకు తీరని సమస్యలు ఏమున్నా ఆ సమస్యలు ఖచ్చితంగా ఆ వ్రతం వల్ల తీరుతాయి. రాముడు జయం పొందాడు, ధర్మరాజు జయం పొందాడు ఈ వ్రతం చేసి. ఇప్పుడు కలియుగంలో మనం కూడా జయం పొందగలుగుతాము. కాబట్టి ఈ వ్రతం విధానాన్ని ఇప్పుడు ప్రత్యేకించి చెప్పాను. ఎవరైనా కావాలంటే మా ఫోన్ నెంబర్కి చేయండి. ఫోన్ నెంబర్ ద్వారా మీరు సభ్యులుగా చేరదలుచుకుంటే తెలియపరచండి. కొంతమంది కలిస్తే, దానికి తగిన వాళ్ళు కలిస్తే సామూహికంగా ఈ వ్రతం చేద్దాం. స్వస్తి.